చాలాసార్లు మనం చెయ్యకూడదు అనుకునే వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూ, అదే పాపంలో మరలా పడుతూ, లెగుస్తూ ఎన్నిసార్లు వద్దనుకున్నా మనము బయటికి ఆ ఊబి నుంచి రాలేని స్థితిగతులు ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టటం మాత్రమే కాదు కానీ, దేవుడికి సమీపం అవ్వటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి బైబిల్‌లో చెప్పబడినట్లుగా, మనకి గుమ్మము దగ్గరే పాపము ఎదురు చూస్తా ఉండిద్ది. సత్క్రియ మనము చెయ్యని ఎడల. సత్క్రియ చేయటం అంటే మంచి పనులు. దేవునికి దగ్గరవ్వటానికి కావాల్సినటువంటి ప్రార్థన జీవితము, ఆ యొక్క వాక్య ధ్యానము, మరియు గ్యాప్ దొరకగానే ఫోన్‌లోకెళ్ళి స్క్రోల్ చేయటం కాదు గానీ, ఆ 5, 10 నిమిషాల్లో ఒక మంచి పాట పాడుకోవటము, లేకపోతే దేవుడి పాట విని ఆనందించటము, ఆయన స్పర్శని మనము పొందుకోవటము దీనికి పరిష్కారము. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి అనుకుంటూ తండ్రి దగ్గరికే వెళ్తే ఆయన త్రోసివేసేవాడు కాదు. మనల్ని హత్తుకుని ఇంకా ముద్దాడి బలపరిచి మరలా నిలబెడతాడు. పద, ఈసారి నేను నీ పక్కన ఉంటాను, జయిద్దాం ఇద్దరం కలిసి అని. కాబట్టి ధైర్యంగుండి ఎదురిద్దాము, పాపాన్ని జయించి దేవుని పక్షంన నిలుద్దాము. హల్లెలూయా.